హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ వీడియోలో భాగంగా ఈ ఆగస్ట్ మంత్ సంబంధించి మనం లాస్ట్ క్లాస్లో పాలిటీ అండ్ ఎకనామీ కూడా చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనం చూస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో మనకి డిఫెన్స్ అని ఉంటుంది, స్పేస్ అని ఉంటుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇన్నోవేషన్స్ కావచ్చు, ఇంకా వ్యాక్సిన్స్ కావచ్చు, ఇంకా డిసీజెస్ కావచ్చు, అలాంటి అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ కలిపి మనం ఇదే క్లాస్లో చూస్తాం ఒకటే వీడియోలో. ఓకే, ఇది కంప్లీట్గా ఆగస్ట్ మంత్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి చూసుకోవాలి. క్లాస్ అయిన వెంటనే నేను ఈ పీడిఎఫ్ని మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనది, ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి. ఓకే, రైట్. మనం క్లాస్లోకి వెళ్తే ఫస్ట్ అంశం వచ్చేసి కనేగల్ 1 శాటిలైట్ అని చెప్పేసి మనకి నాసా రూపొందించింది. ట్రాక్ మీథేన్ ఎమిషన్స్ని, ఈ మీథేన్ ఎమిషన్స్ని ట్రాక్ చేస్తుంది. అదేవిధంగా ఈ CO2 ఎమిషన్స్ కూడా ట్రాక్ చేస్తుంది. మనకు రాకెట్ వచ్చేసి ఇక్కడ ఫాల్కన్ 9 రాకెట్, స్పేస్ ఎక్స్ అనే సంస్థ తెలుసు మనకు. ప్రదేశం మనకు వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ అని చెప్పేసి, వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్. అదేవిధంగా మనకి జనరల్‌గా చూసుకుంటే మీథేన్ అనేది గ్లోబల్ వార్మింగ్‌కి కారణమయ్యే CO2 తర్వాత రెండవ ప్రధాన వాయువు. ఫస్ట్ మనకు CO2 మేజర్‌గా ఎఫెక్ట్ చేస్తే, రెండోది మనకి మీథేన్ అని చెప్పేసి చూసుకోవాలి. మనకి జనరల్‌గా ఏందంటే ఈ 80 టైమ్స్ పవర్‌ఫుల్ అని చెప్పి చూసుకోవాలి CO2 కంటే మీథేన్ అనేది. రైట్. జనరల్‌గా మనకు రీసెంట్‌గా ఏందంటే మీథేన్ షాట్ అనేది పంపించుకున్నాం. మార్చ్ 2024న మనం మార్చ్‌లో 2024 సంబంధించి ఇది ఎన్విరాన్మెంట్ డిఫెన్స్ ఫండ్ అని చెప్పేసి నాసా సంబంధించిన మీథేన్ షాట్. నెక్స్ట్ ఈ గగన్యాన్‌లో మనకు ఈ ఒక 20 ఈగ జాతులు పంపిస్తుంది. డ్రాసోఫిలియా మెలనోగాస్కర్ అని చెప్పేసి ఫ్రూట్ ఫ్లై గగన్యాన్‌లో భాగంగా. ఈ గగన్యాన్‌లో మనం చూసుకుంటే నలుగురు వ్యోమగాములు వెళ్తారు. అదేవిధంగా ఒక రోబోట్ వ్యోమమిత్ర అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ 20 ఈగలను కూడా పంపిస్తున్నారు. దాని పేరు గుర్తుపెట్టుకోవాలి, డ్రాసోఫిలియా మెలనోగాస్కర్ అని చెప్పేసి. రైట్. ఉద్దేశ్యం ఏంటంటే మూత్రపిండ వ్యవస్థను అధ్యయనం చేయడం కోసం ఈగలను పంపిస్తున్నారు మనకి. 10+10 అని చెప్పేసి 20 మొత్తం. ఈ ఈగల ప్రయాణం కోసం మనకి జనరల్‌గా ఇది గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం మనకి కీటక శాస్త్ర విభాగం తయారు చేసిన డిజైన్‌ని ఎంపిక చేసింది. ఏది కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం. మనకి ఫ్రూట్ ఫ్లై హాబిటేట్ కిట్ అనే కిట్ పేరట ఇది. ఏంది ఫ్రూట్ ఫ్లై హాబిటేట్ కిట్. ఈ కిట్‌కి సంబంధించిన హార్డ్‌వేర్ వ్యవస్థను మనకి కేరళలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసిందంట. మనకి ఈ ఈగల ప్రయాణం కోసం ఒక కిట్ తయారు చేసిండ్రు. ఆ కిట్‌ను డిజైన్ చేసింది ఎవరంటే కర్ణాటకలోని ధారవాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం. అదేవిధంగా ఈ కిట్‌కి సంబంధించిన హార్డ్‌వేర్ వ్యవస్థను కేరళలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే వ్యవస్థ తయారు చేసింది. చూసుకోవాలి డ్రాసోఫిలియా మెలనోగాస్కర్. ఈ రెండో అంశం మనకి. నెక్స్ట్ చూస్తే ఇండియా ఫస్ట్ సివిలియన్ స్పేస్ టూరిస్ట్ అని చెప్పేసి గోపీచంద్ తోటకూర మనకి ఇండియాకి రిటర్న్ తిరగడం జరిగింది. మనకు తెలుసు బ్లూ ఆరిజిన్ సంస్థ మనకి న్యూ న్యూ షెఫర్డ్ NS-25 అని చెప్పేసి మనకి మిషన్‌లో భాగంగా మనం పంపడం జరిగింది. స్పేస్ టూరిస్ట్ సబార్బిటల్ మిషన్. ఓకే, ఈ స్పేస్ టూరిస్ట్ సబార్బిటల్ మిషన్ అని చెప్పేసి. సబార్బిటల్ అంటే ఏం లేదు మనకు కర్మన్ లైన్ అని చెప్పేసి ఉంటది కదా! ఆ కర్మన్ లైన్ లోపలే మనకు వెళ్తది కాబట్టి దాన్ని సబార్బిటల్ అని చెప్పేసి అంటాం. రైట్. ఇతరులు చూస్తే ఎడ్ వైట్ అని చెప్పేసి 90 ఇయర్స్ వృద్ధుడు ఇతను, బ్లాక్ ఎడ్ వైట్ అని చెప్పేసి ఈ తోటకూర గోపిచంద్ తోటకూరతో పాటు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ అంశం చూస్తే చంద్రుడిపై మట్టితో మంచినీరు. అయితే మనకిక్కడ ఈ చాంగే 5 లాంగ్ మార్చ్ 5 అనే మిషన్‌ని మనము పంపించుకున్నాం. చైనా ఫస్ట్ ల్యూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ వచ్చిందట. ఓవరాల్‌గా మనకు థర్డ్ కంట్రీ అది. అయితే ఫస్ట్ USSR లూనా 16 మనకు తీసుకొచ్చింది. ఏది మట్టి అనేది. చంద్రుడి ఉపరితలంపై సేకరించిన మట్టి నుంచి నీటిని తీసిండ్లట. అందుకోసం మనకు వార్తల్లో ఉంది చంద్రుడిపై మట్టితో మంచినీరు అని చెప్పేసి వార్తల్లో ఉంది. చాంఘై 5 మనకు లాంగ్ మార్చ్ 5 అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ గగన్యాన్ మిషన్ కోసం మనకి పుర్రె రూపకల్పన అట. ఈ మనకి ఈ గగన్యాన్‌లో భాగంగా హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్ర పంపిస్తున్నాం కదా! వ్యోమమిత్రకి మనకి ఒక పుర్రెను తయారు చేస్తున్నారు. మనకి ఇస్రో యొక్క తిరువనంతపురం యూనిట్‌లో భాగంగా బరువు వచ్చేసి 800 గ్రాములు ఉంటదట. కొలతలు వచ్చేసి 200 మిల్లీమీటర్స్ ఇంటూ 200 మిల్లీమీటర్స్. ఈ ఒత్తిడి మరియు ప్రకంపనాలు తట్టుకోవడానికి అల్యూమినియం మిశ్రమంతో తయారు చేస్తున్నారట. దానికి ఈ రోబోకి ఒక హెడ్ అంతే. నెక్స్ట్ హెల్మెట్ లాగా.
నెక్స్ట్ యాక్సియం 4 మిషన్ అనేది ఇంపార్టెంట్. ఇది యాక్సియం 4 మిషన్ అనేది మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వ్యోమగాములను పంపించడం కోసం పంపిస్తున్నారు. ఈ ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్, ఇది ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్. అయితే ఇండియా నుంచి మనకు శుభాంశ్ శుక్లా దీంట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నాడు. అయితే ఆయన ఒకవేళ అందుబాటులో లేకుండా మనకు ప్రశాంత్ బాలకృష్ణ అంటే ఆయన వెళ్తాడు. అయితే ఈ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి మనకు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగం చేస్తున్నారు. డ్యూరేషన్ వచ్చేసి మనకు 14 రోజులు. మనం ఏం చూసుకోవాలి, యాక్సియం 4 అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఐఎస్ఎస్కి వ్యోమగాములను పంపించడం కోసం పంపించే మిషన్, ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ఇది. దాంట్లో మన ఇండియా నుంచి ఎవరు పోతున్నారంటే శుభాంశ్ శుక్లా, ఒకవేళ ఆయన అందుబాటులో లేకుండా ప్రశాంత్ బాలకృష్ణ పోతాడు, బాలకృష్ణ. రైట్, ఇది ఫాల్కన్ 9 అని చెప్పి చూసుకోవాలి రాకెట్. నెక్స్ట్ చూస్తే అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ అని చెప్పేసి, ఈ అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ అనేది ఇండియా ఫస్ట్ అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ లడక్. ఏంటిది? లడక్. మరియు చంద్రుడు మరియు అంగారకుడిపై పరిస్థితులను అనుకరణ కోసమట. ఇది గగన్యాన్, చంద్రయాన్, అంతర్గ్రహ అన్వేషణ లాంటి ప్రణాళికలకు అనుగుణంగా ఉందంట. ఇది గగన్యాన్, చంద్రయాన్, అంతర్గ్రహ అన్వేషణ లాంటి ప్రణాళికలకు అనుగుణంగా ఉందని చెప్పేసి ఈ అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ అనేది గ్రహం వంటి పరిస్థితులను ఉన్న ప్రదేశం అని చెప్పేసి చూస్తున్నాడు. అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ అని చెప్పేసి చూసుకోవాలి, లడక్. ఏం లేదు, చంద్రుడు మరియు అంగారకుడి పరిస్థితులను అనుకరించిందట. ఏంది అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ అనేది? జనరల్గా గగన్యాన్ కావచ్చు, చంద్రయాన్ కావచ్చు, ఇంకితర అంతర్గ్రహ అన్వేషణ లాంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఉందని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ, అంతే. రైట్, నెక్స్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 అని చెప్పేసి, EOS 8 అని చెప్పేసి ఏంది ఆగస్ట్ 15 మనం ప్రయోగం చేసుకున్నాం. SSLV D3 అనే రాకెట్ ద్వారా. ఇది మనకు ప్రయోగ కేంద్రం వచ్చేసి SDSC. కక్ష మనకు లో ఎర్త్ ఆర్బిటల్. డ్యూరేషన్ వచ్చేసి 1 year. మనం ఏం చూసుకోవాలంటే ఇక్కడ ఏ రాకెట్, ప్రయోగ కేంద్రం ఏంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, కక్ష మనకు LEO, అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేసి 1 year అని చెప్పి చూసుకోవాలి. ఇది మనకు 3 stages ఉంటాయి, సాలిడ్ ప్రపోజల్స్ 3 stages ఉంటాయి SSLV D3 అనేది. మనం రీసెంట్గా SSLV D తర్వాత 2026లో మనకి స్పేస్ MAI ట్రై అని చెప్పేసి ప్రయోగం చేస్తున్నాం. మిషన్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా టెక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అని చెప్పేసి NSIL ప్లస్ స్పేస్ మిషన్ ఆస్ట్రేలియా అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. NSIL అంటే మనకు తెలుసు, ఇంటర్నేషనల్గా వాణిజ్యపరంగా ఒప్పందాలు చేసుకుంటుంది NSIL. రైట్, నెక్స్ట్ 1000 సెయిల్స్ అని చెప్పేసి మనకు ఇంకోటి వార్తల్లో ఉంది. ఈ షాంఘై స్పేస్ కామ్ శాటిలైట్ టెక్నాలజీ అని చెప్పేసి SSST 18 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిందట. నెక్స్ట్ ఇయర్ మనకు 648, అది ఇంకొక దశాబ్దంలో మనకి 15,000 అని చెప్పేసి చూసుకోవాలి. ఇది స్పేస్ ఎక్స్ స్టార్ లింక్కి పోటీగా భావిస్తున్నారట. దీన్ని శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ అని చెప్పేసి చూసుకోవాలి. 1000 సెయిల్స్ అనేది శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే తొలిసారి మనకు అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ ఆగస్టు 26 మనకి స్పేస్ ఎక్స్ సంస్థ పొలారిస్ డాన్ ప్రాజెక్టు, రాకెట్ వచ్చేసి ఫాల్కన్ 9. మిషన్కి నాయకత్వం ఎవరనేది చూసుకోవాలి, జేడ్ ఇసాక్ మ్యాన్. అక్కడ 2 స్కాట్, మూడవది సారా గిల్లిన్, అన్నా మీనన్, ఇవి చూసుకోవాలి. మనకు తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ అని చెప్పి చూస్తే ఆగస్ట్ 26న స్పేస్ ఎక్స్ సంస్థ మనకి పొలారిస్ డాన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి రాకెట్ ఫాల్కన్ 9 మిషన్కి నాయకత్వం ఎవరంటే మనకి జేడ్ ఇసాక్ మ్యాన్. ఇందులో మనకు రెండో వ్యక్తి స్కాట్, సారా గిల్లన్, అన్నా మీనన్ అని చెప్పేసి 4 ఉన్నారు మొత్తం, అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ ISS యాత్రకు శుభాంశ్ శుక్లా యాంగ్జో మిషన్ అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ అయినా లేకుంటే కనుక ప్రశాంత్ బాలకృష్ణ అని చెప్పేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ 16 సైకి గ్రహశకలం. 16 సైకి గ్రహశకలం అధ్యయనం కోసం మనకు ఈ నాసా పంపిన ఉపగ్రహం పేరే సైకి అని చెప్పేసి. ఇది మనకి ఈ గ్రహశకలంలో భాగంగా బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలను అన్వేషిస్తుందట. ఈ సైకి ఆవిష్కరణ అనేది 1852లో అన్నీ బాలే గాస్పరిన్ అని చెప్పేసి. రైట్, 13 అక్టోబర్ 2023న ప్రయోగం నాసా. ఎవరు? నాసా గ్రహశకలంలో బంగారం కానీ ప్లాటినం వంటి విలువైన లోహాలను అన్వేషిస్తాట సైకి గ్రహశకలం అని చెప్పేసి.
రాకెట్ మనకు ఫాల్కన్ హెవీ చూసుకోవాలి. ఫాల్కన్ హెవీ 2029లో గ్రహశకలాన్ని చేరుకుంటారట మనకి. ఇక్కడ సైకి ఆవిష్కరణ అని చెప్పేసి అన్ని బాలిక ఆవిష్కరణ 1852లో అది చూసుకోవాలి. నెక్స్ట్ మనకి మునాల్ శాటిలైట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మునాల్ శాటిలైట్ నేపాల్ స్వదేశీ ఉపగ్రహం అట ఇది. ఇండియా హెల్ప్ చేస్తుంది. ఎన్ఎస్ఐఎల్ పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ అంటే మనకు తెలుసు. నేపాల్ అకాడమీ ఆఫ్ ఎస్టీ అభివృద్ధి చేసిందట మునాల్ శాటిలైట్ అని చెప్పేసి. నెక్స్ట్ అంగారకుడిపై నీటి రిజర్వాయర్లను గుర్తించిన నాసా. అంగారకుడిపై నీటి రిజర్వాయర్లను గుర్తించిందట నాసా. నాసా ప్రయోగించిన మార్స్ ఇన్సైట్ ల్యాండర్తో పాటు అంగారకుడి మీదకు వెళ్ళిన సిస్మోమీటరు వెల్లడించింది. సిస్మోమీటర్ అనేది మనకు చెప్పింది నీటి రిజర్వాయర్లు అంగారకుడిపై ఉన్నాయని చెప్పేసి నాసా పంపించిన మార్స్ ఇన్సైట్ ల్యాండర్ అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ బయానత్ అండ్ యహసత్. ఇది యుఏఈ యొక్క ఫస్ట్ శాటిలైట్ అంట. ఇది బియానత్ అండ్ యహసత్ విజయవంతంగా ప్రయోగించినట. మనకు ఉద్దేశం ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ యుఏఈ అని చెప్పి చూసుకోవాలి. మనకు పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి. కక్ష వచ్చేసి ఎలివో. ప్రయోగ ప్రదేశం వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్, స్పేస్ ఎక్స్ రాకెట్. సార్ టెక్నాలజీ వాతావరణ పరిస్థితులకు సంబంధం లేకుండా మనకి ఇమేజెస్ అందిస్తారట. ఇది ఇగో నెక్స్ట్ అంశం ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు రూమీ 1 అని చెప్పేసి. ఈ ఇండియా ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్. ఇది మనకు 24th ఆగస్ట్ 2024 మనకు చెన్నై నుండి ప్రయోగించడం జరిగింది. ఇది మొబైల్ లాంచర్ కోసం ఉపయోగిస్తారు. అయితే దీనిలో 3 క్యూబ్ శాటిలైట్స్ అండ్ 50 పికో శాటిలైట్స్ ఉన్నాయి. ఈ సబార్బిటల్లోకి మనకి తీసుకెళ్తుంది. ఈ రూమీ 1 అనేది డెవలప్డ్ ఎవరు చేసిందంటే స్పేస్ జోన్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది చూసుకోవాలి. స్పేస్ జోన్ ఇండియా రూమీ 1ని తయారు చేసింది, డెవలప్ చేసింది చెన్నై సంస్థ. కొలాబరేషన్ విత్ మార్టిన్ గ్రూప్. ఇది చూసుకోవాలి మనకి. కొలాబరేషన్ విత్ మార్టిన్ గ్రూప్స్. మనకు జనరల్గా ఏంటంటే ఈ సబార్బిటాల్ అనేది మనకు 100 కిలోమీటర్స్ ఉంటాయి కదా ఎర్త్ నుంచి. దాన్ని మనం కర్మన్ లైన్ అంటాం. ఆ కర్మన్ లైన్ వరకే వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. దాన్ని మనము సబ్ ఆర్బిటల్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ఎస్ఎస్ఎల్వి D3 విజయవంతం అని చెప్పేసి 16 ఆగస్ట్ 2024. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా రాకెట్ వచ్చేసి మనకు ఎస్ఎస్ఎల్వి D3. కక్ష వచ్చేసి లో ఎర్త్ ఆర్బిటల్ 475 కిలోమీటర్స్. మనకి ఉపగ్రహాలు వచ్చేసి ఈఓఎస్, అదేవిధంగా ఈఓఎస్ 8, అదేవిధంగా ఎస్ఆర్ఓ డిమోసాట్. ఈ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్ఎస్ఎల్వి D3 ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మనకు. ఈఓఎస్ 08, అదేవిధంగా SR0 డిమోసాట్. స్పేస్ రీక్ష కంపెనీ అని చెప్పేసి. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి మనకు 1 year. ఈ ఈఓఎస్ 08 పెలోడ్స్ అనేది మనకు 3 ఉన్నాయి. అందులో ఒకటి ఈఓఐఆర్ అని చెప్పేసి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్. ఇది సర్వేలెన్స్, డిజాస్టర్ మానిటరింగ్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, ఫైర్ డిటెక్షన్, ఇది వెలనకే యాక్టివిటీ అని చెప్పేసి ఈ విధంగా ఈఓఐఆర్ అని చెప్పేసి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ అని చెప్పి. నెక్స్ట్ రెండోది యూవి డొసిమీటర్. ఈ యూవి వికిరణం ఏవైతే పర్యవేక్షణ ఉన్నదో సూర్యుడి నుంచి నిర్దిష్ట ప్రాంతానికి ఎన్ని యూవి కాంతి చేరుకుంటుందో కొలుస్తాట. ఇది యూవి డొసిమీటర్ అని చెప్పేసి. ఇది గగన్యానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మూడోది జిఎన్ఎస్ఎస్. 3 పేలోడ్స్ ఉన్నాయి కదా. ఒకటి ఈఓఐఆర్, రెండోది యూవి డొసిమీటర్, మూడోది జిఎన్ఎస్ఎస్ఆర్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రీ. ఇది మనకు సాయిల్ మాయిశ్చర్, అదేవిధంగా ఓషియన్ సర్ఫేస్ విండ్ ఇది చేస్తారంట గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్. జనరల్గా మనకు ఎస్ఎస్ఎల్వి అనేది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి చూస్తాం. దీన్ని మైక్రో, మినీ, నానో శాటిలైట్స్ అని చెప్పేసి ఉంటాం. ఇది 10 kgs నుంచి 500 kgs మనం తీసుకుంటాం. స్మాల్ శాటిలైట్ అంటే 3 స్టేజెస్ ఉంటాయి. సాలిడ్ ప్లస్ వెలాసిటీ టర్మినేటింగ్ మాయిశ్చర్ అని చెప్పేసి లిక్విడ్. ఇది ఒకటి 3 స్టేజెస్ ఉంటాయి జనరల్గా. కాకపోతే ఇది కొంచెం వెలాసిటీ టర్మినేట్ మాడ్యూల్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటుంది. 3 స్టేజెస్ సాలిడ్ అని చెప్పేసి గుర్తుకోవాలి. 10 to 500 kg స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి. రైట్. నెక్స్ట్ చూస్తే ఐఎన్ఎస్ అరిగాట్ డిఫెన్స్. ఇది ఇప్పటిదాకా చూస్తే మనం స్పేస్. ఈ డిఫెన్స్లో భాగంగా చూస్తే
ఐఎన్ఎస్ అరిగాట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ ఐఎన్ఎస్ అరిగాట్ అనేది మనకి ఈ విశాఖ నావల్ డాక్ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్‌నాథ్ సింగ్ గారు మనకు నేవీలోకి ప్రవేశపెట్టిర్రు అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది మనకు స్టేట్మెంట్ రూపంలో క్వెషన్ వస్తది. ఐఎన్ఎస్ అరిగాట్ ఇంపార్టెంట్. ఇది రెండవ అణు జలంతర్గామి. ఫస్ట్‌ది ఏందంటే మనకు ఐఎన్ఎస్ అరిహంత్ అని చెప్పేసి ఉంటది. 2016లో ప్రయోగించుకున్నాం మనం. ఇది ఎస్ఎస్‌బిఎన్ సబ్‌మెరైన్ షిప్ బాలిస్టిక్ న్యూక్లియర్ అని చెప్పేసి సబ్‌మెరైన్ షిప్ బాలిస్టిక్ న్యూక్లియర్. ఈ న్యూక్లియర్ ట్రయాడ్‌లో భాగం. ఇది ల్యాండ్ అగ్ని 2, అగ్ని 4, అగ్ని 5 అని చెప్పి. ఒకవేళ ఎయిర్ అనుకోండి సుఖోయ్ 30 ఎంకేఐ అదేవిధంగా మిరాజ్ 200 అంటే దీనిలో భాగమే ఇది న్యూక్లియర్ అనేది. అదే సముద్రం అనుకోండి ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిగాట్. ఇట్లా మనకు న్యూక్లియర్ అనేది ట్రయాడ్‌లో భాగంగా ఉన్నది. ల్యాండ్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, సీ కావచ్చు. ఐఎన్ఎస్ అరిగాట్ అని చెప్పేసి చూస్తే అందులో ఈ న్యూక్లియర్ అనేది యూజ్ చేసినాం మనము. ఎస్ఎస్బిఎన్ సబ్మెరైన్ షిప్ బాలిస్టిక్ న్యూక్లియర్ అని చెప్పేసి చూసినాం కదా. ఈ న్యూక్లియర్‌లో మనకు ట్రయాడ్‌లో భాగమే అంటే ల్యాండ్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, సీ కావచ్చు అన్నిట్లో భాగంగా ఉన్నది న్యూక్లియర్ అనేది ఎస్ఎస్బిఎన్ అని చెప్పేసి. ఓకే. మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఐఎన్ఎస్ అరిగాట్‌ని రాజ్‌నాథ్ సింగ్ గారు విశాఖ నావల్ డాక్ యార్డ్స్ జరిగిన కార్యక్రమంలో నేవీలోకి ప్రవేశపెట్టిర్రు అని చెప్పేసి. ఇంకొకటి ఈ అరిగాట్ యొక్క ప్రత్యేకతలు ఏందంటే దీని పొడవు వచ్చేసి 111.6 మీటర్లు. దీని వెడల్పు వచ్చేసి 11 మీటర్స్. బరువు వచ్చేసి 6000 టన్నులు. పొడవేమో 111, వెడల్పేమో 11, బరువేమో 6000 టన్నులు. ఇక్కడ సామర్థ్యం వచ్చేసి ఉపరితలం మనకి 22-24 కిలోమీటర్/అవర్ ఉంటదట. సాగర గర్భంలో లోపలైతే మనకు 24 నానోమీటర్/అవర్ ఉంటదంట. దీని నిర్మాణం వచ్చేసి విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్. ఇక్కడ నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. క్షిపణులు 12 K-15 మోసుకెళ్తారట. పరిధి మనకు 3500 కిలోమీటర్స్. ఇది మనకు కంప్లీట్‌గా ఐఎన్ఎస్ అరిఘాట్ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇక్కడ వస్తది. నెక్స్ట్ థర్డ్ డిఎన్ఎస్ అరిదమన్ అని చెప్పేసి హెరిమ్ 2 అని చెప్పేసి ఉక్రెయిన్ యొక్క మొదటి బాలిస్టిక్ మిసైల్ ఇది ఎస్ఆర్బిఎం. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి అంటాం ఎస్ఆర్బిఎం అంటే. నెక్స్ట్ చూస్తే డిఫెన్స్ అంశం అస్త్ర క్షిపణి అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన యొక్క సుఖోయ్ 30 మరియు అదేవిధంగా లైట్ కంబాట్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి ఉంటుంది కదా ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి తేజస్ యుద్ధ విమానాల కోసం మనకి 200 అస్త్ర క్షిపణులను ఉత్పత్తి చేయడానికి డిఆర్డిఓ ప్లస్ బీడీఎల్కు క్లియరెన్స్ ఇచ్చిందంట. ఈ అస్త్ర క్షిపణులు మనకు అస్త్ర అనేది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అదేవిధంగా డిఆర్డిఓ స్వదేశీయంగా అభివృద్ధి బీడీఎల్ ఏమో ఉత్పత్తి చేస్తుంది. మనకు 5 మ్యాక్ వేగం దాదాపు హైపర్సోనిక్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది అస్త్ర క్షిపణి యొక్క అంశాలు. నెక్స్ట్ చూస్తే పర్వత్ ప్రహార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ పర్వత్ ప్రహార్ అనేది ఇండియా ఆర్మీ లడఖ్లో నిర్వహించిన వ్యూహాత్మక సైనిక విన్యాసం. పర్వత్ ప్రహార్ ఎక్కడ ఇండియా ఆర్మీ లడఖ్లో నిర్వహించిన వ్యూహాత్మక సైనిక విన్యాసం. హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సంస్థ ఇది. హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ అనేది హెచ్ఎంఐ దివ్యాంగ యాత్ర. ఇక్కడ ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన శిఖరం ఏంటంటే దివ్యాంగ శిఖరం కిలిమంజారోపై ఉన్న ఉహూరు శిఖరంపై 7800 చదరపు అడుగుల భారీ జాతీయ పతాకం ఆవిష్కరించిందంట. మనకి సారథ్యం వచ్చేసి కెప్టెన్ జై కిషన్ అని చెప్పి చూసుకోవాలి. హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ మనకు వార్తల్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న సంస్థ ఇది. మనకు హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక దివ్యాంగ యాత్ర చేపడితే అక్కడ మనకు ఆ ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన శిఖరం కిలిమంజారో ఏదైతే ఉందో దాని మీద ఉహూరు శిఖరంపై 7800 చదరపు అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీనికి సారథ్యం ఎవరు అని చెప్పి చూస్తే కెప్టెన్ జై కిషన్ అని చెప్పేసి. నెక్స్ట్ స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్, దీన్నే కామకూజ్ డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ NAL అని చెప్పేసి పిలుస్తాం. ఇది తయారు చేసింది. ఈ కామకూజ్ డ్రోన్ ఎవరు తయారు చేసిందంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ తయారు చేయడం జరిగింది. దీనికి ఇంకొకటి ఏంటంటే నాగస్త్ర వాహనం అని చెప్పేసి ఉంటుంది. మనకు భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ సూసైడ్ డ్రోన్ ఇది. ఇప్పుడు ఇది మనకు కామకూజ్ డ్రోన్ అనేది NAL తయారు చేసింది. ఇది కూడా మనకి స్వదేశీ ఆత్మాహుతి డ్రోనే.
నెక్స్ట్ ఈ నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన ఎకనామిక్స్ ఎక్స్ప్లోజర్ లిమిటెడ్ అనేది నిర్మించింది నాగాస్త్రని. ఓకే, ఇది మనకు స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్ ఏదంటే కాముకుజి డ్రోన్. మనకు ఫస్ట్ ఇండియా ఏదంటే నాగాస్త్ర వన్ అని చెప్పి చూసుకోవాలి. ఈ కాముకుజి డ్రోన్ ఎవరు తయారు చేసిందంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అని చెప్పి చూడాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ 75I అని చెప్పేసి 75కి అడ్వాన్స్డే మనము 75I అని చెప్పేసి పిలుస్తాం. ఆరో అడ్వాన్స్ సబ్మెరైన్ నిర్మించే ప్రాజెక్ట్ ఇది. ఇది ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోల్షన్ అని చెప్పి చూసుకోవాలి. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోల్షన్. మజగావ్ డక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మిస్తున్నారు దీన్ని. దీనికి జర్మనీ సంస్థ అయిన టెస్క్రూప్ మెరైన్ సిస్టమ్ టికేఎంఎస్ సహాయం చేస్తుంది. చూసుకోవాలి. ప్రాజెక్ట్ 75I అనేది అడ్వాన్స్డ్ 75కి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోల్షన్. దీన్ని ఎవరు నిర్మిస్తున్నారంటే మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. దీనికి సహాయం ఎవరంటే జర్మనీ సంస్థ అయిన టెస్క్రూప్ మెరైన్ సిస్టమ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ మనకు రెండింటికి ఒక డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి. ప్రాజెక్ట్ 75కి ప్రాజెక్ట్ 75Iకి. ప్రాజెక్ట్ 75లో వచ్చేసి మనకు డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏఐపి అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఈ 75లో మాత్రం ఎవ్రీ 48 అవర్స్కి పైకి వస్తుంది. ఎందుకు? ఇంజన్కు అంటే ఇంధనం కోసం. ఇక్కడ మాత్రం 2 వారాలకు ఒకసారి వస్తుంది. ఓకే, ఇది మరి కల్వరీ క్లాస్ అనేది మనకు జలంతర్గామి, ఇది 6. నెక్స్ట్ ఫ్రాన్స్ సహాయం, ఇక్కడ జర్మనీ సహాయం. ఇవి రెండు మనం డిఫరెన్స్ చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇక్కడ డిఫెన్స్లో భాగంగా ఐసీజీ మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి చూస్తే చెన్నైలో మనకు రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్న నావికులు, మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పి చూసుకోవాలి. పేరులోనే ఉన్నది రెస్క్యూ అని చెప్పేసి. రీజనల్ మ్యారిటైమ్ పొల్యూషన్ రెస్పాన్స్ సెంటర్ అనేది మనకు చెన్నైలో ఉంటుంది, చూసుకోవాలి. రీజనల్ మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్ సెంటర్ చెన్నైలో ఉంటుంది. రైట్. నెక్స్ట్ నిపుణ్. ఈ నిపుణ్ అనేది మందుగుండి సామాగ్రి డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఇక్కడ శౌర్య సంప్రావ 1.0 అని చెప్పేసి, శౌర్య సంప్రావ 1.0 అని చెప్పేసి ఇంకొక అంశం ఏంటంటే ఢిల్లీలో మానెక్ష సెంటర్లో ఇండియన్ ఆర్మీలో నిర్వహిస్తున్నారు. ఉద్దేశం ఏంటంటే ఇండియన్ ఆర్మీ ప్లస్ దాని అనుభవజ్ఞులైన అధికారుల మధ్య సమన్వయం బలోపేతం చేయడం అట. ఇండియన్ ఆర్మీ ప్లస్ దాని అనుభవజ్ఞులైన అధికారుల మధ్య సమన్వయం కోసం శౌర్య సంప్రావ 10 అని చెప్పేసి ఢిల్లీలో మానెక్ష సెంటర్లో ఇండియన్ ఆర్మీ నిర్మిస్తుంది నిర్వహణ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ అంశం షాహీన్ 2 క్షిపణి అని చెప్పేసి వార్తలో ఉంది. ఇది పాకిస్తాన్ అంట, చూసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ క్షిపణి మీడియం రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్ అనేది మనకు ఈ షాహీన్ 2 అనేది. అదేవిధంగా బాలిస్టిక్ మిసైల్లో భాగంగా 2 స్టేజెస్, అదేవిధంగా సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. 2 స్టేజెస్, సాలిడ్ ఫ్యూయల్. నెక్స్ట్ చూస్తే మనకి ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ ఎక్సైజ్ అని చెప్పేసి ఇంకోటి వార్తలో ఉంది. యుఎస్ అండ్ సౌత్ కొరియా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇది యాంటీ సబ్మెరైన్ వార్షిప్, అదేవిధంగా సోనో బయాస్. ఈ ఇండియాస్ నేవీకి చెందిన రోమియో హెలికాప్టర్లతో మీకు MH-60 సోనో బయాస్ అని చెప్పేసి అనుసంధానించబడిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సోనో బయాస్ అని చెప్పేసి కొనుగోలు ఇండియా ప్లస్ యుఎస్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ యాంటీ సబ్మెరైన్ వార్షిప్ సంబంధించి సోనో బాయ్స్ ఏమంటున్నాం, ఇండియాకి సంబంధించిన ఈ నేవీ ఏదైతే ఉందో రోమియో హెలికాప్టర్లతో అనుసంధానించబడి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్కి సోనో బాయ్స్ కొనుగోలుకి ఇండియా ప్లస్ యుఎస్ఏ ఒప్పందం చేసుకున్నాయి. యూజ్ ఏంటంటే మనకు సముద్రంలో ధ్వనిని గుర్తిస్తాయట. ఏఎస్డబ్ల్యూ సోనో అని చెప్పేసి అంటే మనకు సౌండ్ సంబంధించి అని చెప్పేసి చూస్తాం. నెక్స్ట్ ఐఎన్ఎస్ అరిగడ్ చూసినాక ఇది ఆల్రెడీ జాతికి అంకితం చేయబడింది అని చెప్పేసి మనకి ఇక్కడ వార్తలో ఉంది. నెక్స్ట్ తెలుసు చూసినాం SSB అని చెప్పేసి 2 రోజులు స్వదేశీ. ఇందులో K4 SSB మోహరించవచ్చు అని నిర్మాణం విశాఖ షిప్ బిల్డర్స్ ఇంతకుముందు చూసినాం మనం. అయితే ఈ నెక్స్ట్ అంశం చూస్తే SIG 716 రైఫిల్స్ అని చెప్పేసి అమెరికా కంపెనీ మనకు సిగ్ సాయల్ నుండి 73,000 SIG
716 73,000 SIG 716 రైఫిల్స్ కొనుగోలుకి ఒప్పందం చేసుకున్నాయట SIG 716 రైఫిల్స్ అని చెప్పేసి. నెక్స్ట్ అంశం చూస్తే సముద్ర ప్రతాప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. గోవా షిప్ యార్డ్ నిర్మించిన కాలుష్య నియంత్రణ నౌక ఇది సముద్ర ప్రతాప్ ICG. నెక్స్ట్ ఇంకో అంశం చూస్తే AMCA అని చెప్పేసి 5.5 జనరేషన్ DRDO నిర్మించింది. ఇది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంటుందంట. 27 టన్స్ వెయిట్స్ ట్విన్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 2035 నాటికి మనకి IAFలో ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లోకి మనకి చేరుతాడ 2035 నాటికి. ఇది AMCAకి సంబంధించిన అంశం. నెక్స్ట్ చూస్తే డిఫెన్స్లో భాగంగా మనకి తరంగ శక్తి అని చెప్పేసి వార్తలో ఉంది. తరంగ శక్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అతిపెద్ద బహుపాక్షిక వైమానిక విన్యాసం అని చెప్పేసి చూసుకోవాలి. దీంట్లో 2 దశలు ఉన్నాయి. ఫస్ట్ ఆగస్ట్ 6 నుంచి 14 వరకు సూలూరులో కోయంబత్తూరు తమిళనాడు. రెండో దశ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1 నుంచి జోధ్పూర్ రాజస్థాన్ ప్రస్తుతానికి నడుస్తున్నది సెప్టెంబర్. ఓకే, ఇది మనకు తరంగ శక్తి అని చెప్పి చూసుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అతిపెద్ద బహుపాక్షిక వైమానిక విన్యాసం అని చెప్పి చూసుకోవాలి. తరంగ శక్తి ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజు INS తబార్ ప్లస్ రష్యా నేవీ షిప్ సోబ్రజీ టెల్ని అని చెప్పేసి ఫ్రిగేట్ ఇవి 2 ఎక్సర్సైజెస్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ మిత్రశక్తి 2024 అని చెప్పేసి 10th ఎడిషన్ మిత్రశక్తి 2024 అని చెప్పేసి 10th ఎడిషన్. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో శ్రీలంక ప్లస్ ఇండియా సైన్యం రాజ్పుతానా రైఫిల్స్ అని చెప్పేసి ఇండియాది. హోస్ట్ మనకు మదురుయోయ దక్షిణ ప్రావిన్స్ శ్రీలంక. లక్ష్యం సెమీ అర్బన్ ప్రాంతంలో ఉమ్మడి కార్యకలాపాలు. మనము మిత్రశక్తి 2024 అనేది 10th ఎడిషన్. మిత్రశక్తి అనేది ఇండియా శ్రీలంక యొక్క సైనిక విన్యాసం మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పి చూసుకోవాలి. హోస్ట్ ఎక్కడ అంటే మదురుయోయో దక్షిణ ప్రావిన్స్ శ్రీలంక. లక్ష్యం మనకు సెమీ అర్బన్ ప్రాంతంలో ఉమ్మడి కార్యకలాపాలు. నెక్స్ట్ పినాకా MK3 అని చెప్పేసి DRDO అభివృద్ధి పినాకా MK3 మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ పరిధి 2 వేరియంట్ 120 km 300 km అని చెప్పి చూసుకోవాలి. ఎక్సర్సైజ్ ఉదరశక్తి 2024 ఇండియా మనకి ఎయిర్ ఫోర్స్ ప్లస్ రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ సుకోయి 30 MK అని చెప్పేసి హోస్ట్ మలేషియాలోని క్వాంటన్. ఇండియా ఎయిర్ ఫోర్స్ ప్లస్ రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ హోస్ట్ మనకి మలేషియాలోని క్వాంటన్. నెక్స్ట్ మనకి ఈ INS అరిగాడ్ అని చెప్పి చూసినాం కదా. ఈ INS అరిగాడ్ అనేది 2వ అణుశక్తి నుంచి జలంతర్గం అని చెప్పి చూస్తే స్పీడ్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇచ్చిండు 12 నుంచి 15 knots అని చెప్పేసి 24 knots అండర్ వాటర్లో అయితే 24 knots అట. నిర్మాణం తెలుసు మనకు విశాఖ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి. ఫస్ట్ ఇది అరిహంత్ చూసినాం. అతిపెద్ద సరుకు రవాణా UAV అని చెప్పేసి కార్గో డ్రోన్ అని చెప్పేసి చైనా పరీక్షించింది సామర్థ్యం 2 టన్నులు. నెక్స్ట్ గౌరవ్ అని చెప్పేసి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ ఒడిశా తీరంలో మనకి సుకోయ్ M30K నుండి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అయిన గౌరవ్ను DRDO విజయవంతంగా ప్రయోగించిందట. ఇక్కడ గౌరవ్ అనేది మనకు ఎయిర్ లాంచ్డ్ 1000 kg క్లాస్ గ్లైడ్ బాంబు. దీన్ని ఎవరు డెవలప్ చేసిరంటే RCI హైదరాబాద్ సంస్థ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రీసెర్చ్ సెంటర్ ఇమారెట్ దాన్నే మనం RCI అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అదర్స్లో భాగంగా లెప్టోస్పిరోసిస్ అని చెప్పేసి వార్తలో ఉంది. ర్యాట్ ఫీవర్ అని చెప్పేసి అంటాం దీన్ని. ఇది కేరళలో మనకి లెప్టోస్పిరస్ బ్యాక్టీరియా కారణం దీనికి కేరళలో ప్రస్తుతానికి ఉన్నది. ఈ ఇన్ఫెక్టెడ్ ఎనిమల్స్ ఎలుకల నుంచి మోస్ట్లీ వస్తుందట. మనకి హ్యూమన్ కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ జెనెటిక్ డిసీజ్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఎంపాక్స్ కోసం మనకు స్వదేశీ RT-PCR అయితే టెస్టింగ్ కిట్ అయితే వచ్చింది. సిమెన్స్ హెల్త్ నియర్స్ అని చెప్పేసి ఈ సిమెన్స్ హెల్త్ నియర్స్ ఈ కిట్ని వడోదర యూనిట్లో మనకి అభివృద్ధి చేస్తున్నారు గుజరాత్లో. మరో కిట్టు ఏపీ అట. దాని పేరు ఏంటంటే ఎర్బా MDX అని చెప్పేసి దీనికోసం ఎంపాక్స్ కోసం RT-PCR టెస్టింగ్ చేస్తారు కదా ఆ కిట్టు. రెండోది ఏపీ మనకి డెవలప్ ఎవరు చేస్తున్నారు ఏపీలో అంటే మెడ్టెక్ జోన్ అని చెప్పేసి భాగస్వామ్యం ట్రాన్సియా డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి
నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి మనకి బోట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తే బోట్లట ఐఐటి ఇండోర్ మనకి ప్రవేశపెట్టింది అంటే కనుగొన్నది. ఒకటి విద్యుత్ ఉత్పత్తి చేస్తాడట, రెండోది లొకేషన్ కూడా తెలుసుకోవచ్చట. నెక్స్ట్ సుక్రలోజ్. ఈ సుక్రలోజ్ అనేది మధుమేహ వ్యాధిగ్రస్తులకు గాని, చక్కెరకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం అనేది దానివల్ల ప్రయోజనం ఉన్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయట. సుక్రోలోజ్ అనేది మన 0 క్యాలరీ కృత్రిమ స్వీటనర్. ఈ సుక్రోజ్ అనేది టేబుల్ షుగర్ కంటే 600 రెట్లు తీయగా ఉంటది. రైట్. నెక్స్ట్ ఎన్‌బిఆర్ఐ గౌట్ ఔట్ అని చెప్పేసి. గౌట్ అనేది మనకు జనరల్‌గా ఇక్కడ ఒక ఆర్థరైటిస్ కీళ్ళకు సంబంధించి లేదా ఎముకలకు సంబంధించిన వ్యాధి. యూరిక్ యాసిడ్ పెరగడం రీజన్ వల్ల వస్తది. అయితే మనకు లక్నోకి చెందిన సిఎస్ఐఆర్ లేదా ఎన్‌బిఆర్ఐ గౌట్ సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో భాగంగా ఎన్‌బిఆర్ఐ గౌట్ సమస్యను పరిష్కారం కోసం ఒక 5 ఔషధ మొక్కల కలయికతో రూపొందించిన హెర్బల్ మెడిసిన్ అంట. అది ఎన్‌బిఆర్ఐ అని చెప్పేసి చూసుకోవాలి మనం. ఎన్‌బిఆర్ఐ గౌట్ ఔట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఐ సాక్ష్యం యాప్ చిన్నారుల పౌష్టికాహార లోపం గుర్తించేందుకు ఐఐటి హైదరాబాదు, అదేవిధంగా ఏఐ టెక్ యాప్ అని చెప్పేసి ఉంది. ఐ సాక్ష్యం యాప్. నెక్స్ట్ చూస్తే క్యూడెంగా టీకా అని చెప్పేసి మనకిది లైవ్ అటెండ్ వ్యాక్సిన్ క్యూడెంగా. దీనిని జపాన్ సంస్థ టకేడా ఫార్మా సంస్థ అని చెప్పేసి అభివృద్ధి చేసింది. 2 డోసులు ఇస్తారట. మనకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన రెండో వ్యాక్సిన్ అని చెప్పి చూసుకోవాలా. అది 6 నుంచి 16 సంవత్సరాల ఏజ్ వాళ్ళకు. ఫస్ట్ ఏమో డెంగ్వాక్సియా ఈ సైనోఫాక్చర్ అని చెప్పేసి ఇండియాలో మనకు బయాలజికల్ ఈ లిమిటెడ్ అయితే ఉత్పత్తి చేస్తుంది ఈ క్యూడెంగ్ అని. డెంగ్యూ వ్యాక్సిన్ నాటి 50% సమర్థత చాటిందంట ఆల్రెడీ. నెక్స్ట్ చూస్తే సి నర్మదా అని చెప్పేసి ఉంది. ఐఐటి ఇండోర్ ప్లస్ ఐఐటి గాంధీనగర్ సెటప్ సెంటర్ టు స్టడీ నర్మదా రివర్ బేసిన్ మేనేజ్మెంట్లో భాగంగా ఉద్దేశం ఏంటంటే నర్మదా నది పర్యావరణ సంస్థ స్టేటస్ అనేది పరిశీలిస్తుందట. పర్యావరణ అనేది స్టేటస్ పరిశీలిస్తుందట. మనకి ఈ నర్మదా నది అంటే మనకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లో అమర్కంటక్లో ఈ నర్మదా నది అనేది మనకి పుడుతుంది, జన్మిస్తుంది. పశ్చిమాన ప్రవహించే అతిపెద్ద నది అని చెప్పి చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూస్తే ఈ జపోరాజియా అని చెప్పేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది కదా, అది మనకు వార్తల్లో ఉంది. జపోరాజియా ఉక్రెయిన్ సంబంధించిన అగ్ని ప్రమాదంలో నేపథ్యంలో మరోసారి వార్తల్లో ఐరోపాలోని అతిపెద్ద అణు కర్మాగారం ఉక్రెయిన్లో ఉంది. అయితే జనరల్గా ఏంటంటే రష్యా నియంత్రిస్తుంది. ఉక్రెయిన్ నది ఒడ్డున ఉంటుంది. డినోప్రో రివర్ అందుకు వార్తల్లో ఉంది. అయితే ఈ ఎంపాక్స్ సంబంధించి డబ్ల్యూహెచ్ఓ మనకు ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. సో ఆఫ్రికా దేశాల్లో విజృంభించిన కారణంగా మనకు ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. అయితే ఎంపాక్స్ అనేది మన జనరల్గా మనకు 1958లో కోపెన్హాగ్లోని డెన్మార్క్లోని కోతుల్లో కనుగొన్నారట. ఈ కోతులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మళ్ళీ సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్నారట. అయితే ఈ మంకీ ప్యాక్స్ అనేది జనరల్గా 1970లో మనకు కాంగోలో మానవుల్లో తొలిసారి గుర్తించడం జరిగింది. చూసుకోవాలి మనం. 1958లో కోపెన్హాగ్లో డెన్మార్క్లో కనుక్కున్నారు కోతుల్లో. 1970 నాటికి కాంగోలో మనకు అదే ఆఫ్రికాలో ఇదేమో అరకు సంబంధించి మానవులలో తొలిసారి గుర్తించారట. 2022 సంబంధించి మంకీ ప్యాక్స్ను ఎంపాక్స్గా మనకు డబ్ల్యూహెచ్ఓ మార్చింది పేరు అనేది. ఇది మనకు మసూచిని పోలి ఉంటుంది. ఓన్లీ డిఫరెంట్ ఏంటంటే శోషరస కణుపుల వ్యాధి అనేది కనుపు వాపు అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అప్డేట్ ఏంటంటే మనకు స్వీడన్లో ఎంపాక్స్ అనేది క్లాడ్ 1 వేరియంట్ నమోదు. రైట్. ఇది మనకు ఎంపాక్స్ 100% ఇక్కడ క్వశ్చన్ వస్తాను చూసుకోవాలి. శోషరస ఫైలేరియాసిస్ సెకండ్ ఫేజ్ మనకు బయో యాన్యువల్ నేషన్ వైడ్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభం. 63 డిస్ట్రిక్ట్స్ బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, యూపీ. మనకి శోషరస ఫైలేరియాసిస్ అని చెప్పేసి ఎలిఫెంటియాసిస్, అదే ఫైలేరియాసిస్ వామ్ పురుగులు ఈ క్యులెక్స్ దోమ వ్యాప్తి ద్వారా వస్తుంది. అదేవిధంగా ఇండియా టార్గెట్ మనకు 2027 నాటికి దీన్ని క్లోజ్ చేసుకోవాలి మనం. శోషరస ఫైలేరియాసిస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే నిర్మూలన 19th కంట్రీ లావోస్ 2023లో. అయితే 2 ఫేజ్లుగా బయో యాన్యువల్ నేషన్ వైడ్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది కార్యక్రమం ప్రారంభించింది 63 జిల్లాల్లో. అది మనకు బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, యూపీ సంబంధించి ఈ స్టేట్ సంబంధించి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, డెంగియాల్ అని చెప్పేసి ఫస్ట్ ఇండిజీనియస్ అంటే మనకు స్వదేశంగా ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే డెంగియాల్ అని చెప్పేసి. ఫేజ్
3 అట క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 3లో ఉంది. దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే పానాసియా బయోటెక్ అదేవిధంగా ఐసీఎంఆర్ ఫండింగ్ ఇస్తుంది ఐసీఎంఆర్. ఇది టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ అనేది 4 రకాల డెంగ్యూ వైరస్‌లను నియంత్రిస్తదట. ఈ రీకాంబినెంట్ లైవ్ అటెంటివ్ వ్యాక్సిన్ అని చెప్పేసి. అయితే ఇది మనకు డెంగ్యూ అనేది దీన్ని మొదటగా అమెరికాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు డెవలప్ చేస్తున్నారంటే పానాసియా బయోటెక్ ప్లస్ ఐసీఎంఆర్ అని చెప్పి చూసుకోవాలి. జనరల్‌గా మనకు డెంగ్యూ వ్యాక్సిన్ అనేది డీఎన్ఏ వ్యాక్సిన్ బెంగుళూరులో నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ అనేది అభివృద్ధి చేస్తుండ్రు ఎన్‌సీబీసీఎస్. అయితే డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన డెంగ్యూ వ్యాక్సిన్ చూస్తే మనకు ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సియా అని చెప్పేసి, డెంగ్ వ్యాక్సియా అని చెప్పేసి సనోఫి ఫ్యాక్చర్ అని చూసాం మనం. ఇదేమో క్యూడెంగ్. రెండోది క్యూడెంగ్. టేక్ ద ఇంతకుముందు చూసినామో క్యూడెంగ్ అని చెప్పేసి అది డబ్ల్యూహెచ్ఓ ఆమోదించింది. ఇప్పుడు ఈ డెంగ్యూ అనేది మనకు క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది ఫేజ్ 3లో. అది చూసుకోవాలి. డెంగ్యూ వ్యాక్సియా, క్యూడెంగ్ అనేది డబ్ల్యూహెచ్ఓ ఆమోదించినాయి. దీన్ని కూడా నెక్స్ట్ ట్రయల్స్ అయిపోతే డెంగ్యూ కూడా డెంగ్యూ వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ ఆమోదిస్తుంది. నెక్స్ట్ కాలిఫోర్నియా అని చెప్పేసి కాలిఫోర్నియం రేడియోధార్మి కలిగిన లోహం పరమాణు సంఖ్య 98. బీహార్ పోలీసులు 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకున్నారట వార్తలు ఉంది. నెక్స్ట్ ఎఫ్ఎండి ముక్త్ భారత్ అని చెప్పేసి ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ ఎలిమినేషన్ బై 2030 కల్లా ఎలిమినేషన్ చేయాలి. క్యాటిల్, బఫెలో, షీప్, గోట్, పిగ్ ఈ వైరల్ డిసీజ్. మనకు పార్వో వైరస్ B19 అని చెప్పేసి స్లాప్డ్ చీక్ అని చెప్పేసి మనకు వార్తలు. నెక్స్ట్ యుఎస్ఏలో విజృంభించిందట. ఇట్ ఈస్ సీజనల్ రెస్పిరేటరీ వైరస్ తుంపర్ల ద్వారా వ్యాప్తి. హైలీ కాంటాజియస్ వ్యాప్తి. లక్షణాలు మనకి ముఖం ఎర్రగా మారడం, కొన్నిసార్లు 5వ వ్యాధి అంటారని చెప్పేసి చూసుకోవాలి. బాల్యంలో సాధారణంగా వచ్చే దద్దుర్ల వ్యాధిలో 5వ. నెక్స్ట్ ఎరోక్ 2 అని చెప్పేసి ఎలాన్ మాస్క్ యొక్క XAI ఆవిష్కరించిన న్యూ ఐ చాట్‌బోట్ అట ఎరోక్ 2. నెక్స్ట్ మేఘాలయలో పోలియో. అయితే ఇదేంటంటే ఇది వైల్డ్ పోలియో కాదు జనరల్‌గా. మనకు ఇండియాలో పోలియో చివరి పోలియో మనకు కేసు ఎప్పుడంటే 2011లో వచ్చింది లాస్ట్‌ది. 2014 మనకు పోలియో రహిత దేశంగా ఇండియాను ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. కానీ ఇక్కడ మనకు వ్యాక్సిన్ అనేది డెరివైన్ పోలియో కన్ఫర్మ్డ్ ఇన్ మేఘాలయ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అట. ఇది పూర్తిగా పోలియో కాదు, వైల్డ్ పోలియో కాదని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ రైట్ అదే ప్రపంచంలో రెండవ అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో కనుక్కోవడం జరిగింది. 2492 క్యారెట్స్ అట. 2492 క్యారెట్స్ ప్రపంచంలో అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో గుర్తించడం జరిగింది. మైన్ అనేది లుకారా డైమండ్ కెనడా. లుకారా డైమండ్ కెనడా. ఫస్ట్ 3106 క్యారెట్ సౌత్ ఆఫ్రికా 1905. వరల్డ్ ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఈ వరల్డ్ ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇది వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి మనం. BNT116 యూరోప్లో ట్రయల్స్ ప్రారంభించింది. తయారీ సంస్థ పేరు బయో ఎన్టెక్ అని చెప్పేసి జర్మన్ సంస్థ. దాని అందుకే BNT116 అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. వ్యాక్సిన్ ఫస్ట్ గ్రహీత ఎవరంటే యూకేకి చెందిన జానస్ రాడ్జ్ అని చెప్పేసి ఉన్నారు. జానస్ రాడ్జ్. అయితే మనకు టెలిగ్రామ్ మనకు వార్తల్లో ఉంది. టెలిగ్రామ్ యొక్క యాప్ ఫౌండర్ వచ్చేసి పావెల్ దురోవ్ అరెస్ట్ గురి కావడం జరిగింది. సో అందుకు మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ చూస్తే కోవిడ్-19కి నాసికా టీకా. ఇది మనకు డెవలపర్ ఎవరు చేస్తున్నారంటే IIL అని చెప్పేసి ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది కొలాబరేషన్ విత్ గ్రిఫిత్ యూనివర్సిటీ అని చెప్పి చూడాలి. గ్రిఫిత్ యూనివర్సిటీ. ఇవి మనకు సెంటెన్స్ రూపంలో వస్తాయి క్వశ్చన్స్. ఇన్వోవాక్ అనేది భారత్ బయోటెక్ ఇది నాజల్ టీకా. ఇది మనకు ఈ కోవిడ్-19 నాసికా టీకాకు సంబంధించి లైవ్ అటెండ్ కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా యూజ్ అవుతారు. నెక్స్ట్ హిల్కాల్ అని చెప్పేసి కలరాకి ఓరల్ టీకా హిల్కాల్. భారత్ బయోటెక్ అభివృద్ధి దీనికి హిల్మ్యాన్ ల్యాబ్స్ భాగస్వామ్యం ఉందంట. రైట్. నెక్స్ట్ బిఈ పోలియో టీకా డబ్ల్యూహెచ్ఓ గుర్తింపాడు. బయోలాజికల్ లిమిటెడ్ అని చెప్పేసి నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకాకు ఆవిష్కరించారు నావెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ 2 అని చెప్పేసి. ఈ ఇన్స్టాగ్రామ్ నిషేధించిన టర్కీ. నెక్స్ట్ అంశం చూస్తే టర్కీ ఇన్స్టాగ్రామ్ని నిషేధించాట. ఏ వ్యవస్థతో
రక్త పరీక్ష ద్వారా పురుషుల వంధ్యత్వ నిర్వహణ. జనరల్‌గా అయితే మనకు వీర్య పరీక్ష ద్వారా మనకి చూస్తారు వంధ్యత్వ పరీక్ష అనేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏఐ టెక్నాలజీతో రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారట. వీరంతో కాకుండా జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యొక్క ఘనత అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇక్కడ మనం అజుస్పెరియా అంటే జీరో స్పెర్మ్ కౌంట్ అని చెప్పేసి చూసుకోవాలి పేరు. ఆసియాలో అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ అని చెప్పేసి తైమూర్ క్యాంపస్‌లో 425 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ట్యూబ్‌ను ఐఐటీ మద్రాస్ నిర్మించింది. ఈ ఆవిష్కార హైపర్ లూప్ పేరుతో ఐఐటీ మద్రాస్ విద్యార్థుల బృందం వీరు తయారు చేసిన బోగి పేరు గరుడ అన్నమాట. గరుడ. అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్. ఓకే. ఇది మనకు జనరల్‌గా కంప్లీట్‌గా ఆగస్ట్ మంత్‌కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్. ఈ పీడిఎఫ్ నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకు. దాంట్లో పోస్ట్ చేస్తాను నేను. నెక్స్ట్ క్లాస్ మనము ఎన్విరాన్మెంట్ ఆర్ జాగ్రఫీ కంటిన్యూ చేద్దాం. ఓకే. థాంక్ యూ.